మావిగాన్ వర్సెస్ అమరావతి. మావిగానికే మేము ఓటేస్తాం సార్. మావిగానికే వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగాన్ చాలా అద్భుతం. 3 అభివృద్ధి చెందిన మచిలీపట్నం కానీ, మచిలీపట్నం ఫోర్ట్ కానీ, అలాగే మరి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, డెవలప్ అయిన గుంటూరుని కలుపుకుంటూ హైవే పక్కన తక్కువ డబ్బులతో నిర్మించుకుంటూ రాజధాని డెవలప్ చేసుకోవాలని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం చాలా మంచిది. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఓన్లీ 35,000 ఎకరాలు తీసుకుని మళ్ళీ 35,000 ఎకరాలకే ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ పెట్టి ఇవ్వనటువంటి రైతులు, ఆయనకు ఓట్లు వేసిన రైతులను కూడా నడి బజార్లో గీడ్చు పచ్చని పొలాలనే బుల్డేజర్లు పెట్టి తొక్కిచ్చేసే సంస్కృతికి చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది. కానీ మావిగానికి బస్సు ఎక్కడానికి కూడా అడుగుతున్నారు. మావిగన్ కానీ బస్సు అంటే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతికి బస్సు ఎక్కడో చెబితే మావిగన్ అని చెప్తాం. మచిలీపట్నానికి బస్సు ఉంది, విజయవాడకి బస్సు ఉంది, గుంటూరుకు బస్సు ఉంది. ఈ 3 బస్సులు ఎక్కితే మావిగన్ వెళ్తాడు. లేదనుకుంటే ఆయన ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన తెలుసుకోవాలి మీరు. అన్నా, పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్ళు కలిసే ఉంటే వైసీపీ వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే తొక్కిపెట్టి నారతేస్తా అంటున్నారు. ఎంతమందిని తొక్కిపెట్టి నారదీశాడో ఆయన ఒకళ్ళని చూపిస్తే ఆయన ఎంతవరకు నారదీశాడు అనేది మేము కూడా తెలుసుకుంటాం. తొక్కిపెట్టి నారదీయటం అంటే ఇదివరకు రోజుల్లో తాటి మట్టలనే అవసరానికి కొద్ది పేను కొట్టడానికి నారదీసేవాళ్ళు. అట్ట ఎవరన్నా కన్నా చేతికి చెయ్యి తీసేయడం ఆయన ఒకసారి చూపిస్తున్నా. మాటల పోట్ల మా ఇంటికాడ, బాబిడికి పోయిన మీ ఇంటికాడ అని అలాంటి కౌరులు చెబుతూ ఉంటాడు. మచిలీపట్నంలో పోర్టు కట్టుతున్నది, పోర్టుకి శంకుస్థాపన చేసింది, పోర్టును అభివృద్ధి చేస్తుంది మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు పేరు నాని గారు, వారి కిట్టు గారు ఆధ్వర్యంలో. మరి మచిలీపట్నం ఫోర్ట్ ఎలా కడుతున్నారో ఆ రోజున 35,000 ఎకరాలు మచిలీపట్నం ఫోర్ట్ కావాలన్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఈ రోజున పోర్టుని కడుతున్నది జగన్మోహన్ రెడ్డి కూటమి ఒకసారి మీరే అడిగి తెలుసుకోవాలి.